సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పళ్ళకి మధ్య గ్యాప్ కనుకుంటే బ్రేసెస్ వేసినా కూడా దగ్గరికి రాకుండా, ఇప్పుడు ఇందాక నా కేసు చెప్పాను మీకు, అలా ఉంది. ఏది అడ్వైస్ చేస్తారు? గ్యాప్ ఫిల్లరా లేకపోతే మళ్ళీ క్యాప్స్ పెడితేనే better? అబ్సల్యూట్లీ నో అంజలి. నీకు టీత్ మధ్యలో గ్యాప్ ఉందంటే ఎందుకు ఉంటుంది? అంటే పన్ను స్ట్రైట్ గా లేదుట, నాది కింద నుంచి ఇలా ఉంది, రూట్స్ ఆర్ టుగెదర్. పైన తగులుతోంది, నాట్ రూట్ యాక్చువల్లీ, పైన తగులుతోంది, కిందకు వచ్చినట్టు పన్ను సన్నగా ఉంది, అందులో మధ్యలో ట్రయాంగిల్ గా. మధ్యలో ట్రయాంగిల్ లో పన్ను ఉంది, మీకు అర్థమైందా? కరెక్ట్, ఆ పన్ను ఉంది కాబట్టే మీకు ఆ పన్ను తీశారు కాబట్టి అక్కడ ట్రయాంగిల్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్లేస్ లో ఆ టూత్ తీశారు కాబట్టి మీకు అక్కడ ట్రయాంగిల్ వచ్చింది, లేకపోతే మీకు ట్రయాంగిల్ ఉండదు. దానికి ఐ థింక్ వాళ్ళు ఇంకొంచెం ప్లాన్డ్ గా చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది నాకు, నేను అనుకోవడం. యాక్చువల్ గా నో కామెంట్స్. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఏవో ఈ పళ్ళేవో తీయకూడదండి, ఇవి మోలార్స్ ఏదో సమేదో అన్నారు, ఇది తప్ప నాకు ఇంకొక ఆప్షన్ ఏం లేదు తీసేదని అన్నారు. అలా కూడా ఉంటుందా? ఇప్పుడు మీరు వస్తే హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది చేస్తా, అయిపోయింది వదిలేద్దాం. రైట్, ఐ అండర్స్టాండ్. ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో మీరు నా దగ్గరికి వస్తే నేను పాస్ట్కి వెళ్ళను, ఇవాళ నుంచి నేను ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తాను. దట్స్ పర్ఫెక్ట్ రియలీ. కానీ నిజానికి యాజ్ అ డాక్టర్గా ఇలా బాగుంది కదా పలు వరుస, దీన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు, బాగుంది ఇలాగే ఉంచుకో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా మీరు? డెఫినెట్గా చాలా మంది పేషెంట్స్ వాళ్ళు వచ్చి మాకు ఎత్తుపళ్ళు ఉన్నాయి, లేకపోతే మీరు నవ్వుతుంటే పళ్ళు ఈ మోలార్ టు మోలార్ కనపడుతున్నాయి, కవర్ చేయండి అంటారు. మోలార్ టు మోలార్ కనపడితే ఐడియల్ ఆర్చ్. చక్కగా నవ్వినప్పుడు మీకు మోలార్ టు మోలార్ కనపడిన వాళ్ళ చిరునవ్వు చాలా అందంగా ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు. నవ్వితే చిన్న మూత ఉండాలి, ఇదంతా ఇంత పొడవు కనపడుతుందని వస్తారు, అప్పుడు కౌన్సిలింగ్ చేస్తాను. రైట్. తర్వాత నవ్వినప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు పర్ఫెక్ట్ అక్లూజన్ ఉండి ఎటువంటి ఇబ్బంది లేకపోతే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్లాని వాళ్ళు అడిగారు కదా అని ట్రీట్మెంట్ అయితే చేయం, మేము నోటీస్ చేస్తాము, చూసి ఇది ఇలా ఉంది చేయాలంటే చేస్తాము. పేషెంట్ అడిగిన దాన్ని బట్టి ఎందుకంటే ఇవాళ ఉన్న థింకింగ్ పేషెంట్కి రేపు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దానికన్నా నేను ట్రీట్మెంట్ ఇస్తే అవి లోపలికి వెళ్ళిపోవచ్చు, బయటకు రావచ్చు, అప్పుడు పేషెంట్ సాటిస్ఫై కారు. కరెక్ట్. కాబట్టి మంచి అలైన్మెంట్ ఉండి మంచి అక్లూజన్ ఉంటే పేషెంట్ ఎంత అడిగినా కూడా ట్రీట్మెంట్ అనేది చేయం. ఇప్పుడు మీకు ఇంకొక పేషెంట్ పంపిస్తున్నాను నెక్స్ట్ వీక్, వాళ్ళు కూడా ఇలాగే ఎక్కడ దెబ్బతిని వచ్చారు. నేను అన్నాను మేడం దగ్గరికి వెళ్ళండి, నేను లొకేషన్ అది పంపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే చక్కటి జా ఉంది, పళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయి, అక్కడక్కడ ఒక పన్ను ఒకటో రెండో పళ్ళు క్రాస్గా ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేద్దామని కరెక్ట్ చేస్తే సరిపోతుందని వీళ్ళు, లేదు 2 పళ్ళు పైన 2 కింద 2 4 పళ్ళు తీసేయాల్సిందని వాళ్ళు. మీరు నీలం గారి దగ్గరికి వెళ్ళండి, మేడం ఒపీనియన్ తీసుకోండి, ఆవిడ చేసేమంటే చేసేయండి, అంత పర్ఫెక్ట్ గా చెప్తారని చెప్పాను. దే విల్ కమ్ టు యూ. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ద సేమ్ సిచ్యుయేషన్ నా డాటర్కి అయితే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఆలోచిస్తా. ఎగ్జాక్ట్లీ. ఆలోచించి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తా. ఐ నో. సో ఎందుకంటే అసలు అది మనం ఎలా చేయాలి, ఇప్పుడు చేసేటప్పుడు ఒక టూత్ తీస్తున్నామంటే మీకన్నా నేను ఎక్కువ ఆలోచిస్తా. చాలా మంది పేషెంట్లకి టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు అమ్మో ఇది తీయాలా లేకపోతే అది ఇది అని అంటారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, నేను తీస్తాను అంటే మీరు తీపించుకోండి, ఎందుకంటే మీకన్నా ఎక్కువ నేను ఆలోచిస్తాను ఒక పన్ను తీయటానికి. కరెక్ట్. Tooth is an organ. So why do I unnecessarily extract a tooth if there is no problem? So నేను maximum will try to save the tooth. అది నేను సేవ్ చేయలేనప్పుడు నేను తీద్దామంటాను, అప్పుడు మీరు హ్యాపీగా తీపిచ్చేసుకోండి అని చెప్తాను. సో అంతేగాని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేను సేవ్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళు తీయమంటే నేను విన్ను వాళ్ళ మాట. నేను తీయను, అది తీయటానికి అది మంచి పన్ను, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు వింటే చేయించుకుంటారు, లేదంటే వాళ్ళ ఇష్టం. ఇక నేనైతే తీయను. వెన్ ఐ కెన్ సేవ్ ద టూత్ ఐ వోంట్ ఎక్స్ట్రాక్ట్ ద టూత్. కరెక్ట్. ఇంకొకటి మ్యామ్, ఈ 2 క్వశ్చన్ వచ్చింది మైండ్ లో, అడిగేస్తాను. ఊళ్ళల్లో ఏం చేస్తారంటే పన్ను పుచ్చిపోయింది, మీరు ఇది చేస్తే ఇగో చూసారా ఎన్ని పురుగులు పడ్డాయో అని చూపిస్తూ ఉంటారు. నిజంగా అసలు పురుగులు అనేది ఉండవండి. సో అది అంతా వాళ్ళ చేతిలో నుంచి వేస్తూ ఉంటారు. టూత్ లో పురుగులు అనేది మనకు కనపడదు. దేర్ ఆల్ మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా వేర్ యూ కెన్ సీ త్రూ ద మైక్రోస్కోప్. అంతేగాని ఇంత పెద్ద పెద్ద వామ్స్ లాగా నేను విన్నాను. సో అవంతా వాళ్ళు మనకి చేసే మోసం అది. సో వాళ్ళు ఏదో టూత్ లో ఇట్లా పెట్టేసి కింద పురుగులు రాలుతున్నాయి అని చెప్తుంటారు, బట్ టూత్ లో ఉండే బ్యాక్టీరియా ఇస్ మైక్రోస్కోపిక్, అది మన మైక్రోస్కోప్ లో చూస్తేనే కనపడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే పన్ను బాగా పుచ్చిపోయిన తర్వాత అందులో లవంగం పెట్టేసేయండి నొప్పి తగ్గిపోతుంది అని, అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్లుగా చేస్తూ ఉంటారు. నిజానికి పన్ను పుచ్చిపోయి ఇంత పెయిన్ ఉన్నప్పుడు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏమిటి అలాంటి వాళ్ళకి? నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, పన్నులో చిన్న క్యావిటీ ఫామ్ అయితే వెంటనే దంతవైద్య దగ్గరికి వెళ్ళి ఫిల్ చేయించేసుకోండి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి. మీరు ఆగారనుకోండి, ఆ ఫిల్లింగ్ చేయించుకునే పన్నుకి
ఎనామిల్ డెంటిన్ పల్ప్లోకి వెళ్తే అక్యూట్ పెయిన్ వస్తుంది. వన్స్ క్యావిటీ గోస్ ఇన్ టు ద పల్ప్, అక్కడ బ్లడ్ వెజల్స్, నర్వ్ సప్లై చాలా ఉంటుంది. సో దానివల్ల మీకు అక్యూట్, యూ కెన్ నాట్ సిట్ ఆర్ స్టాండ్, థ్రాబింగ్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్తో ఏంటంటే మీరు వచ్చి పన్ను తీసేయని చెప్తారు, అక్కడ దాకా కాకుండా సో మీరు జస్ట్ ఎనామిల్లో ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో అసలు తీపించుకునే పనే ఉండదు. సో మీకు అంత పెయిన్తో వస్తే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే అప్పుడు కూడా ఈ లవంగాయి అవి పెట్టుకుని సో ఆ నర్వ్స్ అన్ని డీసెన్సిటైజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే అవన్నీ పెట్టుకుంటే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే క్యావిటీ ఓపెన్ ఉంటుంది కాబట్టి. సో క్యావిటీ ఓపెన్ ఉండి ఆ పెయిన్ తగ్గిపోయి ఆ ఇన్ఫెక్షన్ రూట్ నుంచి కింద బోన్లోకి వెళ్తుంది. సో ఎప్పుడైతే టూత్ నుంచి ఇన్ఫెక్షన్ బోన్లోకి వచ్చిందో వాళ్ళకి స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ స్వెల్లింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే హాట్ ఫర్మెంటేషన్ పెడితే తగ్గిపోతుందని వేడితో కాపడం పెడతారు. సో ఆ వేడితో కాపడం పెడితే ఆ స్పేస్లో ఇన్ఫెక్షన్ అంటే బయటకు వచ్చేసి ఆ స్పేస్ ఇన్ఫెక్షన్ అయిపోయి అది ఇంకో సైడ్కి కూడా స్ప్రెడ్ అయిపోయి పేషెంట్ డెత్ దాకా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓ మై గాడ్. సో ఆ బైలేటరల్ స్పేస్ ఇన్ఫెక్షన్స్ వస్తే చాలా డేంజరస్. సో అది ఇమీడియట్గా మనం ట్రీట్ చేయకపోతే కనుక టోటల్గా వాళ్ళకి యాస్ఫిక్సియా వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ లీడ్స్ టు డెత్. టంగ్ వెనక్కి పడిపోతుంది. సో అంత స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో వాళ్ళకి వచ్చి డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అన్నీ వచ్చేసి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా పన్నులో క్యావిటీ చూస్తే ఫిల్ చేయించుకోండి. నెగ్లెక్ట్ చేసి పెయిన్ వస్తే రూట్ కెనాల్ చేయించుకోండి. ఆ తర్వాత రూట్ కెనాల్ గురించి కిందకి బోన్ దాకా వెళ్తున్నట్టు అనిపిస్తే పన్ను తీపించుకోండి. అంతేకాని స్పేస్ ఇన్ఫెక్షన్ దాకా తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్తే మాత్రం చాలా ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఓ మై గాడ్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో అవసరం పడుతుంది? ఇజ్ ఇట్ మేజర్ అండి రియలీ రూట్ కెనాల్? అస్సలు మేజరే కాదండి. ఇట్స్ వన్ సిట్టింగ్ ప్రొసీజర్. ఫస్ట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు 3-4 సిట్టింగ్స్ ఉండేది రూట్ కెనాల్. సో ఇప్పుడు ఏంటంటే ఒక్క సిట్టింగ్లో మొత్తం లోపల ఉన్న పల్ప్ అంతా ఎక్స్ట్రపేట్ చేసి కెనాల్స్ అన్ని క్లీన్ చేసేసి సేమ్ డే పెట్టేస్తున్నారు ఫిల్లింగ్. సో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ అది. సో అది ఒక చిన్న ఎల్లే ఇస్తాము, టూత్ను బ్లాక్ చేసేస్తాం, ఆ లోపల ఉన్న క్యావిటీ అంతా క్లీన్ చేసేసి ఆ లోపల నర్వ్స్ని డీనర్వేట్ చేసి ఏమన్నా టిష్యూ అంతా ఉంటే మొత్తం క్లీన్ చేసేసి ఇనర్ట్ మెటీరియల్తో రూట్ ఫిల్ చేసేసి పైన క్రౌన్ కూడా ఫిల్ చేసేస్తాం. రైట్ రైట్. అంటే నేను విన్నది ఏంటంటే రూట్ కెనాల్ అంటే పంటికి ఉన్న నర్వ్ని వాళ్ళ కనెక్టివిటీని కట్ చేస్తారు అని. ఈజ్ ఇట్ రైట్ అండ్ యాక్చువల్లీ? అవునండి, అది డీనర్వేట్ చేస్తాం. ఓహో. నర్వ్స్ ఉంటాయి కదా టూత్లో, ఆ నర్వ్స్ని తీసేస్తే టూత్లో పెయిన్ ఉండదు, ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసేస్తాం. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదంటారా? మనం నష్టానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఆల్రెడీ నష్టం వచ్చేసింది. సో యూఆర్ గివింగ్ ద ట్రీట్మెంట్. మనం చేసిన దానివల్ల నష్టం లేదు. మీరు అట్లా నర్వ్ కనుక ఇన్వాల్వ్ అయితే ఆ పెయిన్ డెలివరీ పెయిన్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంత అక్యూట్ థ్రాబింగ్ పెయిన్ అసలు మీరు అది అన్బేరబుల్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ట్రీట్మెంట్లో డీనర్వేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ సేవ్ చేయగలుగుతాం. రైట్ రైట్. నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసాను. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు నవ్వులు పళ్ళు చూపించి ఈ పళ్ళు ఇలా ఎంత మెరిసిపోతున్నాయో తెలుసా, దీని మీద ఒక లేయర్ వేస్తున్నారు, ఆ లేయర్ వల్ల ఈ పళ్ళు ఇలా మెరిసిపోతున్నాయి అని. ఆ లేయర్ ఏమిటి అసలు? నిజంగా జనరల్ పబ్లిక్కి వేసుకునే అవకాశం ఉంటుందా? లేయర్ ఉండగా పళ్ళు ఎలా కడుక్కుంటారు వీళ్ళు? ఇదంతా ఏంటో నాకు అర్థం కాలేదు ఒక్కసారి. లేయర్స్ అంటే అట్లా ఏం ఉండదు. ఒకవేళ పళ్ళు కనుక మెరవాలి అని ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. సో ఆ పళ్ళు అట్లా మెరుస్తూ ఉంటాయి, ఆ టీత్కి ఒక ఏజెంట్తో ట్రీట్ చేసి దాన్ని క్యూర్ చేస్తే పళ్ళు మెరుస్తూ ఉంటాయి. కానీ అది టెంపరీ, డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో పోతుంది. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఒక వెనీర్స్ లాగా ఇస్తాం. ఆ వెనీర్స్ పెడితే ఏమవుతుందంటే మన ఎనామిల్ పైన ఇంకొక ఎనామిల్ లాగా అది మెరుస్తూ ఉంటాయి. అది ఇవ్వచ్చు, కానీ అందరికీ అవసరం లేదు. మీ పళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీకు ఫ్లోరోసిస్ ఉంటే, లేదంటే ఏదన్నా స్పాట్స్ ఉండి చూడటానికి ఉంటే అట్లా చాలా మంది వస్తారు, ఎల్లోయిష్ వైట్ గా ఉన్నాయి నా టీత్, నా తెల్లగా మెరవాలంటారు. అసలు టూత్ ఎనామిల్ కలరే ఎల్లోయిష్ వైట్. తెల్లగా మెరిస్తే మీకు ప్రాబ్లం ఉన్నట్టు. సో ఎల్లోయిష్ వైట్ ఇస్ ద కరెక్ట్ కలర్ ఆఫ్ ద టూత్ ఎనామిల్. ఓకే ఓకే.